వార్తల్లో ముందుగా గత ప్రభుత్వంలో జాబ్ మేళాలు ప్రభుత్వ నోటిఫికేషన్స్ లేక యువత ఇబ్బందులు పడ్డారు అని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. విశాఖ పెందుర్తి గవర్నమెంట్ హైస్కూల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఎమ్మెల్యే రమేష్ బాబు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం తప్పిదాలు వలన యువత ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వంలో జాబ్ మేళాలు జరుగుతున్నాయి, కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు. ఐటీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను హోంమంత్రి అనిత సత్కరించారు. నిరుద్యోగ యువతి యువకులకు ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉన్న నమ్మకం కానివ్వండి, ఈరోజు ఇక్కడికి సుమారుగా 3,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అదేవిధంగా ఈరోజు సుమారు 45 కంపెనీలు ఇక్కడికి రావడం, సుమారు 2,500 ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడడం నిజంగా ఒక శుభపరిణామం కింద భావించారు. ఈరోజు దాంతోపాటు గౌరవ లోకేష్ గారు ఏదైతే ప్రామిస్ చేశారో పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో, దానికి అనుగుణంగానే ఈరోజు వైజాగ్కి టీసీఎస్కి ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేయడం కానీ, అదేవిధంగా గూగుల్కి డేటాబేస్ సెంటర్కి కూడా ఈరోజు ల్యాండ్ అలాట్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. వితిన్ 1 ఇయర్లోనే దగ్గర 10,000 నుంచి 15,000 వరకు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈరోజు ఆ కంపెనీలు సిద్ధపడుతున్నాయి. వాటితో పాటు ఈరోజు ఒక హబ్గా మనకి ఎడ్యుకేషనల్ హబ్గా మన విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అన్నిటి రకంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఉద్యోగ పరంగా కూడా యువతకి అన్ని రకాలుగా ఉద్యోగాలు ఇవ్వాలని ఈరోజు ఉద్దేశంతో నా నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ కానీ ఆర్సిల్ మెటల్ కానీ రాబోతున్నాం. అంటే ఇంతకు 5 సంవత్సరాలు ఒక కంపెనీ కూడా రాంది. ఇప్పుడు 10 నెలల కాలంలో అనేక కంపెనీలు ముందుకు రావడమే కాకుండా ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాగే నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్క జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. నిరుద్యోగ యువకులందరికీ కూడా ఈరోజు వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించే విధంగా ఈరోజు గవర్నమెంట్ పనిచేయడం వల్ల అందరికీ కూడా ఒక భరోసా వచ్చింది. అదేవిధంగా అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. రాష్ట్ర గవర్నమెంట్ అన్ని రకాలమైన ప్రికాషనరీస్ అన్ని కూడా తీసుకున్నారండి. ఎక్కడ కూడా ఎవరికి ఇప్పుడు సివిలియన్స్ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మిలిటరీకి అందరికీ కూడా సహకరించాలి.